స్వామి శరణం స్వామి. నిన్న రాత్రి ఖమ్మంలో ఆగిపోయాం. ఈరోజు ఉదయం 5:30కి ఖమ్మం నుంచి బయలుదేరాం స్వామి. చుట్టూ వాతావరణం చూడండి, ఫుల్ మంచుగా ఉంది. అయినా సరే చలిగా ఉన్నా సరే సైకిల్ మాత్రం తొక్కడం మొదలుపెట్టిన తర్వాత ఆపలేదు. తర్వాత కాసేపటి తర్వాత వర్షం పడింది. వర్షం లైట్గానే పడుతుంది కదా అని ఇంకెక్కడ ఆగలేదు స్వామి, ఆగకూడదని. ఆగితే లేట్ అయిపోద్దని ఆగకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాం స్వామి. తడుచుకుంటూ అయినా పర్లేదు తొక్కేద్దామని ఫిక్స్ అయ్యాం. ఈరోజు చాలా దూరం వెళ్ళాలి. ఈరోజు అంటే కొండ ఎక్కాలి, ఘాట్ రోడ్డు, అందుకని తొక్కుతున్నాం. చూడండి చుట్టూ వాతావరణం ఎలా ఉందో. మనం కేరళలోకి ఎంటర్ అవబోతున్నాం. వాతావరణం మొత్తం మారిపోయింది. ఇక్కడ నుంచి చుట్టూ కొండలతో ఫుల్ మంచు. అవును స్వామి, కుమిలి వెళ్ళాలి. కొండపైన ఊరు అది కుమిలి అనేది. చూడండి ఘాట్ ఎలా ఉందో. సైకిల్ తొక్కడానికి అయితే అవ్వదు స్వామి, నడిపించుకుంటూనే వెళ్ళాలి. 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంది స్వామి కొండ మొత్తం పైకి వెళ్ళడానికి, కుమిలి ఊరికి వెళ్ళడానికి. అలాగని అక్కడి నుంచి మొత్తం డౌన్ ఉంటుందని చెప్పలేము. దారిలో సుబ్రహ్మణ్య స్వామి కూడా కనబడితే అక్కడ ఆగాం స్వామి. చిలకలూరుపేట స్వాములు ఇక్కడ కలిశారు మమ్మల్ని. వాళ్ళు కూడా సైకిల్ యాత్ర చిలకలూరుపేట నుంచి. కాసేపు ఇక్కడ కూర్చొని మళ్ళీ తిరిగి బయలుదేరాం స్వామి. వెనకాల లొకేషన్ చూశారు కదా, మొత్తం డౌన్ స్వామి. పైకి వెళ్ళేదంతా అప్పే. కుమిలి స్వామి ఇది చాలా కష్టమైన రోడ్. ఇది మొత్తం మన ఏలూరు నుంచి ఇక్కడ వరకు ఎంత తక్కువో ఈ ఒక్క కొండ మాత్రం అంత గుర్తుంటుంది స్వామి. జాగ్రత్తగా రండి. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే స్వామి శరణం. ఏమైనా డౌట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి, మేము రిప్లై ఇస్తాం, కాల్ ఆన్సర్ చేస్తాం. నా నెంబర్ కూడా యూట్యూబ్ ఛానల్లో పెడతాను స్వామి. స్వామి శరణం స్వామి. కొండ పైకి ఎక్కే కొద్దీ చూసారా, మంచులోంచి మేము నడుస్తున్నట్టు ఉంది స్వామి. అసలు మంచు తెలియట్లేదు, వర్షము తెలియట్లేదు, పడతానే ఉంది వాటర్. అయినా సరే తడుచుకుంటూ కొండ మాత్రం నడిపించుకుంటూ ఎక్కాలి కాబట్టి ఎక్కేసాం స్వామి. ఇంచుమించు 7 కిలోమీటర్లు కొండ ఎక్కడానికి మాకు 3 గంటల సమయం దాకా పట్టింది స్వామి. మంచు చూసారా ఎలా ఉందో, ఫుల్గా ఉంది స్వామి మంచు. అసలు ఇదంతా ఫుల్ ఘాట్ స్వామి. కొద్దిగా పైకి ఎక్కేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలి స్వామి, ఎందుకంటే వెహికల్స్ మన పక్క నుంచి వెళ్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కొండ మాత్రం చూసారు కదా, ఒక వే మాత్రమే ఉంది. ఈ వేలో వెళ్ళే వెహికల్స్, వచ్చే వెహికల్స్ అన్నీ ఉంటాయి. ఇది కుమిలి సిటీ స్వామి. మొత్తానికి కుమిలి చేరుకున్నాం. కుమిలి సిటీ చూసారు ఎంత బాగుందో, చాలా బాగుంటుంది స్వామి సిటీ మాత్రం. అక్కడి నుంచి కొంచెం దూరం బాగానే డౌన్గా ఉంది. వచ్చేసాం స్వామి. డౌన్ ఉన్నంతసేపు కొంచెం భయపడుతూనే వీడియో తీశాను, ఎందుకంటే 2 చేతులతో సైకిల్ పట్టుకోవాలి, వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా చాలా వీడియో మిస్ అయ్యాను. వీడియో తీయడానికి వీల్లేదు స్వామి, ఎందుకంటే సైకిల్ తేడా వస్తే చాలా ఇబ్బంది స్వామి. చూసారు కదా లొకేషన్ అంతా ఎలా ఉందో. ఊటీ కొడైకెనాల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్వామి. దారిలో ఈ హోటల్ దగ్గర ఆగి మీల్స్ లేవంటే, మన ఆంధ్ర మీల్స్ లేవంటే ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి చేయించుకున్నాం స్వామి. అందరం అదే తినేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరాం స్వామి. ఇక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికి ఫుల్ డౌన్ వచ్చింది. ఆ డౌన్లో నా బ్రేక్ రబ్బర్స్ అయితే అరిగిపోయినాయి స్వామి. మళ్ళీ బ్రేక్ రబ్బర్లు మేము ఆల్రెడీ 4-5 సెట్లు తెచ్చుకున్నాము, అవి మార్చాం స్వామి. బ్రేక్ రబ్బర్లు దారిలో ఆగి అసలు బ్రేక్లు ఆగలేదు. సైకిల్ ఎలా అయిపోయినాయో చూడండి, మా స్వామి చూపెడుతున్నాడు బ్రేక్ రబ్బర్లో. చూసారు కదా స్వామి ఎలా అయిపోయినాయో బ్రేక్ రబ్బర్లో, అవి మార్చాం స్వామి. తర్వాత చూడండి లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు ఊటీ కొడైకెనాల్ కూడా సరిపోవాలా ఉంటుంది ఇది కుమిలి. మొత్తానికి ఏదో విధంగా నైట్ 7:30 గంటలకైతే ఎరిమేలు చేరుకున్నాం. మా స్వాములు మాత్రం మంచి ఉత్సాహంతో ఇప్పుడు వరకు పడిన కష్టం అంతా మర్చిపోయి పేడతుల్లాడారు స్వామి. రంగులు వేసుకొని పేడతుల్లాడుతూ వావరు స్వామికి దండం పెట్టుకొని ధర్మశాస్త్ర టెంపుల్కి వెళ్ళి అక్కడ ధర్మశాస్త్ర స్వామికి దండం పెట్టుకొని ఈరోజు ఇక్కడ వడై చేసి ఇక్కడ ఒక చిన్న హాల్ లాంటిది ఉంటే అక్కడ ఉన్నాం స్వామి. ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేస్తాము, మార్నింగ్ మళ్ళీ బయలుదేరుతాం స్వామి. ఈరోజుకి స్వామి శరణం స్వామి. మా వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీ ఏలూరు అబ్బాయి.